Hello, my dear friends. Welcome to ISC. Welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 28 మార్చికి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నిన్నటి వీడియోలో చాలామంది టైం లేకో ఏమో తెలియదు కానీ చాలా తక్కువ మంది వ్యూ చేసినట్టుగా నాకు తెలిసి వచ్చింది. రైట్, ప్లీజ్ గో త్రూ ద ఎడిటోరియల్. అన్న ఫ్రీగా పెడుతున్నారని దాన్ని సిల్లీగా తీసుకోవద్దు. టేక్ ఇట్ సీరియస్లీ బికాస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ పుట్ ఆన్. So try to acknowledge and try to watch the videos which are really helpful for you and forward it to those who are really struggling to read. చదవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. So make sure you reach it out, right? So today we are going to discuss revision vocabulary, editorial, vocabulary and assignment. So నిన్నటి వీడియోతో కనెక్షన్ ఉంటుంది మనకి. రివిజన్ vocabulary ఈరోజు మీరు చూడాలంటే నిన్నటి ఎడిటోరియల్ చూసుంటారు. అలానే నిన్న అసైన్మెంట్ ఆఫ్ ద డే చూసుంటే ఈరోజు దానికి సంబంధించిన సొల్యూషన్ మనం లింక్ అనేది ఉంటుంది కాబట్టి మేక్ షూర్ యూ కీప్ ద కంటిన్యూటీ, రైట్? సో అసైన్మెంట్ సొల్యూషన్తో మనం మన ఇన్నింగ్స్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఇన్నింగ్స్. ఓకే, సో ఇన్నింగ్స్ ఏంటి? అసైన్మెంట్ సొల్యూషన్ ఒకసారి చూద్దాం. రైట్, ఓకే. సో ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చాడమ్మా? నౌన్ అన్నాడు కదా. ఎస్, నౌన్. అలానే ఎన్ని లెటర్స్? అది 11 లెటర్డ్ వర్డ్ కదా. నౌన్ అనగానే మనకి ఐఓఎన్ అని గుర్తొస్తుంది కదా, ఐఓఎన్ సఫిక్స్ కదా. తర్వాత ఎక్స్పల్షన్, డిపోర్టేషన్ అంటే వెనక్కి తిరిగి పంపించేయడం. డీపోర్ట్ అంటే ఏంటి? పోర్ట్ అంటే క్యారీ రావటం, డీపోర్ట్ అంటే మళ్ళీ వెనక్కి పంపేయడం, వాళ్ళకి పంపేయడం. నాట్ అలోయింగ్. ఓకే, డీపోర్టేషన్. ఎక్స్పల్షన్ అంటే బయటికి పంపేయడం. ఓకే, వారిని అలో చేయకపోవడం. రైట్. ఎక్స్పాట్రియేషన్ అని ఏమంటాం? రైట్, ఎక్స్ట్రా. చూడండి ఇక్కడ EXTRADITION, ఎక్స్ట్రాడిషన్ అంటాం. ఎక్స్ట్రాడిషన్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎక్స్పల్షన్. ఓకే, వెన్ యూఆర్ ట్రైంగ్ టు ఎక్స్పల్షన్ దెమ్, ఎక్స్పల్షన్ చేయడం అంటే ఏంటమ్మా? యూఆర్ నాట్ అలోయింగ్ దెమ్ టు ఎంటర్, వారిని ఇంక అలో చేయకుండా ఉండడం. దట్ ఈస్ ఎక్స్పల్షన్. డీపోర్టేషన్ అని కూడా అదే. పోర్ట్ టు డీపోర్ట్. పోర్ట్ అంటే కమింగ్, డీపోర్ట్ మీన్స్ గోయింగ్ అవుట్, రైట్? బయటికి వెళ్ళిపోవడం, ఎక్స్ట్రాడిషన్. రైట్. తర్వాత ఫిల్లర్స్ విషయానికి వస్తే సుప్రీం కోర్ట్ హ్యాస్ హైలైటెడ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద డాష్ గెట్టింగ్ ప్రీ ట్రయల్ ఇంజంక్షన్స్ ఫ్రమ్ కోర్ట్స్ అగెయిన్స్ట్ ద మీడియా అండ్ సివిల్ సొసైటీ డాష్ ఫ్రీ స్పీచ్ అండ్ ద పబ్లిక్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంపార్టెంట్ అఫైర్స్. యాక్చువల్గా ఈరోజు మనం ఎడిటోరియల్ కూడా దీని గురించే చదవబోతున్నాం. రైట్, నేను ఇచ్చినటువంటి ఈ ఫ్రేజ్, ఈ కంటెంట్ మీద ఈరోజు మనం ఎడిటోరియల్ కూడా డిస్కస్ చేయబోతున్నాం. By the way, has highlighted the problem of the dash. చూడండి ఇక్కడ ఏం రావాలి? ద తర్వాత ఓకే, there should be some noun. రైట్, నౌన్. ఇక్కడ ఏంటి? డాష్ ఫ్రీ స్పీచ్. ఇక్కడ నాగింగ్, నాబింగ్, థ్వాటింగ్, గ్యాగింగ్ అని ఇచ్చాడమ్మా. ఫ్రీ స్పీచ్ని అడ్డుకోవడం. రైట్, ఫ్రీ స్పీచ్ అంటే ఏంటి? వాక్ స్వేచ్ఛ అంటాం కదా, వాక్ స్వేచ్ఛ. సో దాన్ని గ్యాగింగ్ అంటామమ్మా. గ్యాగింగ్ అంటే అర్థం ఏంటి? గ్యాగింగ్ అంటే దాన్ని నోరు నొక్కేయడం అంటారు, చూసారా? దాన్ని గ్యాగింగ్ అంటాం. గ్యాగ్ ద మీడియా అంటారు. అంటే మనం మాట్లాడనివ్వకుండా, మన వాయిస్ని బయటికి రానివ్వకుండా మనల్ని ఆపేయడాన్ని యూ కాల్ ఇట్ అస్ గ్యాగ్. సో అది కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇంకొక విషయం మీకు తెలియాల్సింది ఏంటంటే ద ప్లస్ అడ్జెక్టివ్, రైట్, ఇట్ బికమ్స్ ఏ కామన్ నౌన్ అమ్మా. కామన్ నౌన్ అవుతుంది. దతో ఒక అడ్జెక్టివ్ని యాడ్ చేయడం వల్ల అది కామన్ నౌన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ప్రాబ్లమ్ ఆఫ్ ద ఎఫ్లూయెంట్, AFFLUENT అంటే ద రిచ్ అంటాం. ఎఫ్లూయెంట్ అంటే ఏంటమ్మా? రిచ్ అని. సో ఎఫ్లూయెంట్ బేసిక్గా యాడ్జెక్టివే. ఎఫ్లూయెంట్ అనేది యాడ్జెక్టివ్. దాని నౌన్ ఫామ్ ఎఫ్లూయెన్స్, AFFLUENC. దిస్ ఈజ్ యువర్ నౌన్, ఎఫ్లూయెంట్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. సో దాతో యాడ్జెక్టివ్ రావడం వల్ల అది నౌన్గా మనం పరిగణిస్తాం. ఓకే, ద హోల్, ఆల్ అంటే ఇప్పుడు గ్రూప్ అనమాట. గ్రూప్, ఒక గ్రూప్ను ఉద్దేశించి మనం అంటాం ద ప్లస్ అడ్జెక్టివ్ ఉంటాయి. అంటే ద రిచ్ అన్నాం అనుకోండి, ద హోల్ రిచ్ పీపుల్ అని. ద వైజ్ అన్నాం అనుకోండి, ఆల్ ద వైజ్ అని అర్థం. ద పూర్ అన్నాం అనుకోండి, ఆల్ ద పూర్ అని అర్థం. రైట్, గ్రూప్ని రిప్రజెంట్ చేసేది ద ప్లస్ అడ్జెక్టివ్. అది మీరు గుర్తుంచుకోవాలి. అలానే ఇక్కడ గ్యాగింగ్ అంటే అది. నాబింగ్ అంటే అరెస్ట్. నాబింగ్ అంటే అరెస్ట్. నాబ్ ఈజ్ అరెస్ట్ అమ్మ. నాబ్ అంటాం, NAB, నాబ్. ఓకే, నాగింగ్ అంటే అలాగా గొడుక్కోవడం అంటారు చూసారా, నాగింగ్.
దేనైనా గొనుక్కోవడాన్ని మనం నాగింగ్ అంటాం. NAG. NAG నార్మల్గా వర్డ్, నాగింగ్ దాని ఇంగ్ ఫామ్, రైట్. సో అలాగా గొనకడం అంటారు చూసారా, గొనుకుడు అంటారు చూసారా, దట్ ఈస్ కాల్డ్ హెరాస్ అని చెప్పచ్చు, రైట్. బుల్లీ అనొచ్చు, రైట్. హెరాస్ ఆర్ బుల్లీ అనే మీనింగ్లో మనం వాడతాం. హెరాస్ ఆర్ బుల్లీ, దట్ ఈస్ నాగ్. హెరాస్ ఆర్ బుల్లీ, ఈ రెండు సినోనిమ్స్. అండ్ కమింగ్ టు ఎస్ట్యూట్. ఎస్ట్యూట్ అంటే తెలివైన వాడు అని అర్థం. ఎస్ట్యూట్ ప్రొఫెసర్, ఎస్ట్యూట్ లాయర్, రైట్. ఎస్ట్యూట్ పొలిటీషియన్. సో వైజ్ అనే మీనింగ్ వస్తుంది, క్లెవర్ అనే మీనింగ్ వస్తుంది. ఎస్ట్యూట్, క్లెవర్. ఈ ఎఫ్లూయెంట్ అంటే ఏంటమ్మా, EFFLU ఏంటి? ఇఫ్లూయెంట్ అంటే ఇది నౌన్ బేసిక్గా. ఇఫ్లూయెంట్స్ అంటే మనకి ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ మెటీరియల్, వేస్ట్ పదార్థాలని మనం, వ్యర్థాన్ని మనం ఎఫ్లూయెంట్స్ అంటాం. సో దోస్ ఆర్ టాక్సిక్ కెమికల్స్. ఆ టాక్సిక్ కెమికల్స్ని ఉద్దేశించి ఎఫ్లూయెంట్స్ అంటాం. థ్వార్ట్ అంటే మీకు తెలిసిందే స్టాప్. సో ఆన్సర్ ఈస్ సి, ఎఫ్లూయెంట్ గ్యాగింగ్. ఇది ఎవరు ఆన్సర్ చేయలేదు. సో మీరు వద్దనుకుంటే నేను ఈ సెక్షన్ ఆపేస్తాను, అవసరం లేదు. బికాస్ ఐ డోంట్ వాంట్ టు సీ, నేను పెడుతున్న ఎఫర్ట్స్కి అక్కడ మీకోసం నేను పెడుతున్నాను కదా. సో మీకోసం అప్డేటెడ్గా ఒక క్వశ్చన్ తయారు చేసి వాటికి ఆప్షన్స్ పెట్టి నీట్గా దాని నుంచి మంచి మంచి విషయాలు నేర్చుకునే విధంగా మీకు చెప్తూ ఉంటే మీకు ఏంటంటే ఐ డోంట్ నో వై యు ఆర్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ, బట్ ఎవ్రీ పాయింట్ విచ్ యూఆర్ డిస్కసింగ్ ఈజ్ వెరీ వెరీ రెలవెంట్ టు యువర్ ఎగ్జామ్. మీ ఎగ్జామ్స్, మీరు SBI PO లాంటి ఎగ్జామ్స్ రాసిన, రైట్, CGL పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి, CDS ఎగ్జామ్స్కి, రైట్, ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నప్పుడు కూడా మీరు దాన్ని ఆదరించలేకపోతే అది మీ దురదృష్టం అని అనుకోవాలి, రైట్. సో ట్రై టు ప్లీజ్, రైట్. అసైన్మెంట్ని ఖచ్చితంగా మీరైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదంటే ఈ సిరీస్ని నేను ఆపేస్తాను. నాకైతే ఉపయోగం లేదు, మీకోసం నేను పెడుతున్నాను. మీ నుంచి రెస్పాన్స్ రానప్పుడు ఇంక కంటిన్యూ చేయడం కూడా వేస్ట్. ఎనీవేస్, నౌ వీ విల్ టాక్ అబౌట్ యెస్టర్డేస్ రివిజన్ వొకాబులరీ, రైట్. సో ఇది జాగ్రత్తగా మనం నిన్న డిస్కస్ చేసినటువంటి ఎట్టోజల్లో తీసుకున్నటువంటి వర్డ్స్. సో అక్కడ రెజల్యూషన్ అన్నాడమ్మా. మనకి జనరల్గా ఒక మీనింగ్ తెలుసు. రెజల్యూషన్ అంటే దేనికోసమైనా పట్టుదలగా ఉండడం. దట్ ఈస్ కాల్డ్ రెజల్యూట్ అనే వర్డ్ మనకు ఉంది. రెజల్యూట్, దిస్ ఇస్ యాడ్జెక్టివ్, దాని నౌన్ ఫామ్ రెజల్యూషన్. ఓకే, రెజాల్వ్ అని కూడా అంటారు. రెజాల్వ్ అన్న డిటర్మైండ్ అని అర్థం. రెజాల్వ్ అంటే డిటర్మినేషన్, రెజల్యూషన్, రెజాల్వ్ అన్న డిటర్మినేషన్. సో కాకపోతే నిన్న మనం నేర్చుకున్నది ఏంటంటే UN సెక్యూరిటీ కౌన్సిల్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. తీర్మానాన్ని మనం రెజల్యూషన్ అంటున్నాం. సో ఇది ION కాబట్టి నౌన్ అవుతుంది. సో తీర్మానాన్ని మనం ఏమని చెప్పొచ్చు, డిక్లరేషన్ అని చెప్పుకోవచ్చు. డిక్లరేషన్ ఈజ్ యువర్ కరెక్ట్ వర్డ్. సో డిక్లరేషన్, అది జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. డిక్లరేషన్ అని మనం చెప్పుకుంటాం, రైట్. సో డిక్లరేషన్ అంటే ఏంటమ్మా, తెలుగులో మనం తీర్మానం అని అంటాం కదా. సో అన్ని మెంబర్ కంట్రీస్ కలిసి ఒక ఒపీనియన్, ఒక విషయం మీద చర్చించి వారందరూ ఒక ఒపీనియన్కి రావడం, ఒపీనియన్కి వచ్చిన తర్వాత అది పాస్ అవుతుంది, రెజల్యూషన్ పాస్ అయినట్టు. సో అందరూ దాన్ని ఆమోదించినట్టు, రైట్. ఆ సెన్స్లో మనం నేర్చుకున్నాం. బ్యాటర్డ్ ఇది యాడ్జెక్టివ్గా వాడటం జరిగింది. బ్యాటర్డ్ కార్, బ్యాటర్డ్ సిటీ, బ్యాటర్డ్ స్ట్రీట్స్. బ్యాటర్డ్ అంటే కంప్లీట్గా ధ్వంసం అయిపోవడం, బాగా డ్యామేజ్ అయిపోవడం, రైట్. ఏదో ఒక కెలామిటీ రావడం వల్ల, యాక్సిడెంట్ జరగడం వల్ల, ఏదైనా స్పాయిల్ అయినా, స్మాష్ అయినా, డ్యామేజ్ అయినా చూడండి, స్మాష్డ్ అనొచ్చు, డ్యామేజ్డ్ అనొచ్చు, రైట్. దట్ ఈస్ బ్యాటర్డ్, రైట్. ద కార్ హ్యాస్ బీన్ బ్యాటర్డ్ అంటాం అంటే కంప్లీట్గా అది డిస్ట్రక్ట్ అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది అనే సెన్స్లో మనం వాడతాం, రైట్. స్మాష్డ్. బీటెన్ అనొచ్చు, ఇంజ్యూర్డ్ అనొచ్చు, బీటెన్ ఆర్ ఇంజ్యూర్డ్. సో ఆల్ దీస్ వర్డ్స్ మీన్ ద సేమ్, ఇంజ్యూర్డ్. ఓకే. తర్వాత క్రాంప్ అమ్మ. క్రాంప్తో ఇంటూ అనే ప్రిపోజిషన్ వచ్చింది. మీకు గమనించారో లేదో నాకు గుర్తులేదు, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ క్రాంప్ అనే వర్బ్తో, జనరల్గా క్రాంప్ అనేది నౌన్గా వాడతాం. క్రాంప్ అంటే పెయిన్, క్రాంప్స్ అంటారు. ఆ పెయిన్స్ని మనం ఎక్కువగా మెన్స్ట్రుకల్ సైకిల్ లేడీస్కి ఉండే క్రాంప్స్ అంటారు వాటిని. సో ఆ పెయిన్ ఉద్దేశించి క్రాంప్స్ అంటారు. కానీ ఇక్కడ వర్బ్గా నేను మనం చూసాం. క్రాంప్ ఇంటూ అంటే ఏంటమ్మా, సో ఒక ప్రాంతానికి వలస వెళ్ళిపోయారు. ఎవరు? గాజా స్ట్రిప్లో ఉండేటువంటి పాలస్తీనియన్స్, రైట్. ఈ వార్ నేపథ్యంలో భయపడిపోయి ఒక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఆ ప్రాంతం ఏదో రజాక్ సంథింగ్ ఆర్తో వస్తుంది కదా, ఐఎమ్ అనేబుల్ టు రికాల్ ఇట్. సో దట్ ఆ సిటీకి వాళ్ళందరూ కూడా 14 లక్షల మంది ఒక్కసారిగా
డిస్ప్లేస్ అయిపోయారని చెప్పుకున్నాం. సో అక్కడ అదంతా ప్రాంతం అంతా క్రాంప్ అయిపోయింది అంటే ఏంటమ్మా, బాగా ఓవర్ క్రౌడ్ అయిపోవడం, అంటే మీకు ఎక్కడ కూడా స్పేస్ లేకుండా అయిపోవడం. దట్ ఈస్ కాల్డ్ క్రాంప్ ఇన్ టు సంథింగ్, రైట్? దట్ ఈస్ అ వర్బ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఓవర్ క్రౌడెడ్ అనే మీనింగ్తో మనం చెప్పుకోవచ్చు. అంతే కదా, ఒకేసారి డిస్ప్లేస్ అయిపోతే అక్కడ ఉన్న ప్లేస్ మారదు కదా. మనుషులు మారితే, మనుషుల సంఖ్య మారిపోయినంత మాత్రం ప్లేస్ మారిపోదు కదా. సో దట్ ఈస్ వై ఓకే ఓవర్ క్రౌడెడ్ విల్ బి ద ఆన్సర్. అంటే మనం ప్యాక్డ్ అని చెప్పచ్చు, PACKED, ప్యాక్డ్. ఓకే, ఏమంటామమ్మా, ఫుల్గా బాగా ప్యాక్ అయిపోయింది అంటాం కదా, అంటే ఇంకా స్పేస్ లేదు కంప్లీట్గా, ఇరుక్కుపోవడం లేదు. కిక్కురు ఏదో సంథింగ్ వర్డ్ వస్తుందమ్మా, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎగ్జాక్ట్లీ రీకాల్ ఇట్. వాట్ వీ కాల్ దట్? నిన్న చెప్పుకున్నాం మనం కదా, ఇరుక్కుపోవడం. నో, బాగా ఇరుక్కుపోవడం, బాగా సందుల్లో ఇరుక్కుపోవడం అనే సెన్స్లో ప్యాక్డ్. ఓకే, ప్యాక్డ్ ఓవర్ క్రౌడెడ్ అనేది సరిపోతుందమ్మా. నెక్స్ట్ సోలిడారిటీ ఈజ్ అ నౌన్. సోలిడారిటీ అంటే ఏమనుకున్నాం? సంఘీభావం, మనం దానికి మద్దతు ప్రకటించడం. ఓకే, ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తుంటే మనం మన సంఘీభావాన్ని వ్యక్తం చేయడం అంటే అర్థం ఏంటి? మేము మద్దతు పలుకుతున్నాం, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పడాన్ని సోలిడారిటీ అంటాం, రైట్? సో ఇక్కడ సపోర్ట్ అనే ఆన్సర్ని మనం చూస్ చేసుకోవచ్చు. సపోర్ట్, రైట్? టు ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్ అంటాం కదా, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ సోలిడారిటీ, రైట్? సో సపోర్ట్ అని చెప్పొచ్చు. హార్మనీ, అకార్డ్, ఆర్ యూ కెన్ సే యునానిమిటీ, ఏకగ్రీవంగా అని చెప్పడం. సోలిడారిటీ, అందరూ ఒకే మాట మీద నిలబడడం, అందరికీ ఒకే అభిప్రాయం ఉండడం. తర్వాత రబుల్ అంటే ఏంటి? ఏమనుకున్నామమ్మా? రబుల్ అంటే మనకి డెబ్రీ అనుకున్నాం కదా, శిథిలాలు అని చెప్పుకున్నాం. సో మొత్తం డెబ్రీగా మిగిల్చింది. ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అటు హమాస్ని ఏమీ చేయలేకపోయింది, ఇటు వాళ్ళ హోస్టేజెస్ని కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది అనే సందర్భంలో మనం రబుల్ అనేటువంటి పదాన్ని నేర్చుకున్నాం. రబుల్ అంటే ఏంటి? శిథిలాలు. సో కంప్లీట్గా దేన్నైనా ధ్వంసం చేసినప్పుడు, డ్యామేజ్ చేసేటప్పుడు ఆ మిగిలిపోయినటువంటి ఆ డెబ్రీ ఏదైతే ఉందో, సో ఆ శిథిలాలని మనం ఏమంటామంటే రబుల్ అంటాం, విచ్ ఇస్ డెబ్రీ, బి. ఓకే, రైట్? దట్ ఈస్ కాల్డ్ డెబ్రీ. మనం ఏమనొచ్చు? రూయిన్స్ అనొచ్చు, రూయిన్స్ అన్న సేమ్. రిమైన్స్ అనొచ్చు, రిమైన్స్. అలానే రెకేజ్, ఇవన్నీ కూడా నౌన్స్, విచ్ మీన్స్ శిథిలాలు అనే మీనింగ్ వస్తుంది. తర్వాత ఫిజర్ అంటే ఏంటి? బేసిక్గా క్రాక్ అని చెప్పుకున్నాం కదా, ఫిజర్స్, రైట్? ఫిజర్స్ అంటే క్రాక్స్ అని చెప్పుకున్నాం కదా, క్రాక్స్, చీలికలు అని చెప్పుకున్నాం కదా, దట్ ఈస్ యువర్ ఫిజర్. సో దట్ ఈస్ నథింగ్ బట్ క్రాక్ ఎస్ఆర్ క్రీమ్ అని ఉండేదమ్మా. క్రాక్ అంటే పగుళ్ళు వచ్చినప్పుడు కాళ్ళకి ఆయింట్మెంట్ బాగా పాపులర్ అప్పట్లో, రైట్? సో దాన్నే క్రాక్ అని అంటాం, రైట్? క్లెఫ్ట్ అని, గ్రూవ్ అని చెప్పచ్చు. క్లెఫ్ట్ అని, గ్రూవ్ అని, స్ప్లిట్ అని. సో ఇవన్నీ రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ రిమైన్ ది సేమ్. ఓకే, సో రెజల్యూషన్కి డిక్లరేషన్తో పాటు ఇంకొక మీనింగ్ కూడా ఉందని చెప్పుకున్నాం. ఏంటదమ్మా? సో యూ కెన్ కాల్ ఇట్ ఎస్ కరేజ్ అనొచ్చు కదా, డిటర్మినేషన్. కరేజ్ అనొచ్చు, ఒపీనియన్ అనొచ్చు. ఒపీనియన్ అన్నది దీనికి సంబంధించినటువంటి వర్డ్, రైట్? మనం నేర్చుకున్నది ఒపీనియన్. డిక్లరేషన్ అంటే ఒపీనియన్ ఉండేదే కదా. కంక్లూజన్ అని కూడా చెప్పచ్చు, కంక్లూజన్, తీర్మానం అంటాం కదా, రైట్? రెజల్యూషన్, కరేజ్ అని కూడా చెప్పచ్చు, డిటర్మినేషన్ కదా. సో ఆల్ దీస్ మీన్స్, సో ఇవి హోమోనిమ్స్గా చెప్పచ్చు. ఒకే వర్డ్కి రెండు అర్థాలు, నానార్థాలు అంటాం కదా, నానార్థాల కిందకి వస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ yesterday's revision vocabulary. Now let us discuss things related to today's editorial. And ఏమి ఇచ్చాడమ్మా? టైమ్లీ రీస్టేట్మెంట్ అనేటువంటి టైటిల్తో మనకి ఈరోజు ఎడిటోరియల్ రావడం జరిగింది. సో టైమ్లీ, ఏదైనా టైమ్లీ యాక్షన్ అంటారు. టైమ్లీ యాక్షన్ అంటే సరైన సమయంలో, ఓకే, కరెక్ట్ టైంలో చేయాల్సింది. టైమ్లీ రిమైండర్ అంటారు, రైట్? టైమ్లీ యాక్షన్ అని కానీ, టైమ్లీ రిమైండర్ అని కానీ, ఓకే. సో కరెక్ట్ టైంకి అని చెప్పడం, ఓకే, సమయాన్ని అనుసరిస్తూ అని చెప్పడం. టైమ్లీ యాక్షన్స్ అంటే ఎప్పుడు కావాలో, ఎప్పుడు ఏం చేయాలో అది కరెక్ట్గా చేయగలడాన్ని మనం టైమ్లీ యాక్షన్స్ అంటాం. టైమ్లీ రిమైండర్ అని కానీ, టైమ్లీ యాక్షన్ కానీ చెప్తాం.
ఇక్కడ చూసారా టైమ్లీ ఎల్వై ఉంది కదా, ఇది యాడ్జెక్టివ్, ఇది నౌన్. అది కూడా సేమ్. రీస్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్, రీస్టేట్మెంట్ అంటే మళ్ళీ చెప్పడం, మళ్ళీ ఒకసారి చెప్పడం, చెప్పిన దాన్ని మళ్ళీ ఒకసారి చెప్పడం రీస్టేట్మెంట్ అంటాం. యాక్చువల్గా స్టేట్ అన్నది వర్బ్, స్టేట్ నౌన్గా వాడతాం, వర్బ్గా వాడతాం కదా. స్టేట్ వర్బ్గా వాడేటప్పుడు ద నౌన్ ఫామ్ ఏ స్టేట్మెంట్. సో దిస్ ఈజ్ యువర్ నౌన్. సో ఇది ఖచ్చితంగా యాడ్జెక్టివ్ అవుతుంది. సో టైమ్లీ రిమైండరు, టైమ్లీ యాక్షను, రైట్, టైమ్లీ రీస్టేట్మెంట్, సరైన సమయంలో, రైట్. సుప్రీం కోర్ట్ మేక్స్ అ కేస్ అగైన్స్ట్ ప్రీ ట్రయల్ రీస్ట్రెయింట్ ఆన్ జర్నలిస్టిక్ కంటెంట్. జర్నలిస్టిక్ కంటెంట్ చూసారా, జర్నలిస్టిక్ సంబంధించినటువంటి కంటెంట్ మీద సుప్రీంకోర్టు ఒక కేసు తీసుకుంది అగెయిన్స్ట్ ప్రీ ట్రయల్. ట్రయల్ అంటే ఏంటమ్మా? ఇన్వెస్టిగేషనా, విచారణ అని అంటాం ట్రయల్ అంటే. సో విచారణకి ముందు, ప్రీ ట్రయల్ అంటే విచారణకి ముందు. రిస్ట్రెయింట్ అంటే ఏంటమ్మా? వారి మీద ఒక కర్బ్ విధించడం. రిస్ట్రెయింట్ అంటే ఏంటి? దెర్ ఇస్ అ కర్బ్ అంటాం కదా, కర్బ్ అని. రెస్ట్రిక్షన్ అంటాం కదా, రెస్ట్రిక్షన్, దట్ ఈస్ రిస్ట్రెయింట్. ఓకే, జర్నలిస్టిక్ కంటెంట్ మీద కేస్, మేక్స్ అ కేస్ అగెయిన్స్ట్ ప్రీ ట్రయల్, ప్రీ ట్రయల్కి వ్యతిరేకంగా. సో ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇది ఇందాక మనం ఒక ఫిల్లర్ డిస్కస్ చేసినప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి కంటెంట్ రావడం జరిగింది. సో ఒకసారి దీన్ని మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద ఆర్టికల్ వన్స్ టు క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఆర్టికల్ ఈజ్ అబౌట్, రైట్. ఇందులో వచ్చే వర్డ్స్ని కూడా మీరు ఒక పెన్ పేపర్ తీసుకొని నేను చెప్పేటప్పుడు వాటిని రాసుకునే ప్రయత్నం కూడా చేయండి. బికాజ్ ఒక రన్నింగ్ నోట్స్లో రాయడం వల్ల మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, రైట్. వన్స్ మీకు అది అయిపోయిన తర్వాత రేపు రివిజన్ వొకాబులరీ చెప్పినప్పుడు కూడా ఒకసారి మీరు గ్లిమ్స్ ఇవ్వచ్చు. ఒక 10-15 డేస్ తర్వాత ఒక మంచి వాల్యూమ్ ఆఫ్ బుక్ మీ దగ్గర ఉంటుంది. వాటిని ఎప్పుడు పడితే మీరు రివైజ్ చేసుకోవచ్చు. ఏ రీస్టేట్మెంట్ ఆఫ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. ఇది ఆహ్వానించదగ్గది అని అంటున్నాడు. ఓకే, బేసిక్ ప్రిన్సిపల్స్ రీస్టేట్మెంట్ అంటే మళ్ళీ గుర్తు చేయడం, మళ్ళీ చెప్పడం అనే సెన్స్లో. సో చట్టానికి సంబంధించినటువంటి బేసిక్ ప్రిన్సిపల్ని మళ్ళీ తిరిగి చెప్పడం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఎస్పెషల్లీ ఇఫ్ దేర్ ఆర్ జ్యుడిషియల్ ఆర్డర్స్ దట్ సీమ్ టు ఇగ్నోర్ దెమ్. ఎప్పుడైనా వాటిని ఇగ్నోర్ చేసినట్లుగా అనిపిస్తే మాత్రం ఆ సందర్భంలో మాత్రం మరొకసారి రీస్టేట్మెంట్ చేయడం అనేది అందరూ కూడా దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్తున్నాడు. అయితే దేనికి సంబంధించింది? ద సుప్రీం కోర్ట్స్ రీసెంట్ ఆర్డర్. ఇది జనరల్ స్టేట్మెంట్ అమ్మా. ఇప్పటి వరకు మనం చదివిందంతా జనరల్ స్టేట్మెంట్. ఇప్పుడు స్పెసిఫిక్గా ఆ జనరల్ స్టేట్మెంట్ని సపోర్ట్ చేస్తూ మనకి యాక్చువల్ కాంటెక్స్ట్ మీద మనం మాట్లాడబోతున్నాం. సుప్రీం కోర్ట్స్ రీసెంట్ ఆర్డర్ కాషనింగ్ కోర్ట్స్ అగెయిన్స్ట్ గ్రాంటింగ్ ప్రీ ట్రయల్ ఇంజంక్షన్స్ against the media in civil suits for defamation is a reminder that such orders could have severe ramifications on the freedom of speech and may impair public's right to know. చూడండి, ఈ సెంటెన్స్ నేను చదివే లోపు మంచి మంచి వర్డ్స్ వచ్చేసాయి. ఇంజంక్షన్స్ అంటున్నాడు, అబ్జర్వ్ చేశారా? అలానే సివిల్ సూట్స్ అంటున్నాడు, డిఫమేషన్ అన్నాడు, రిమైండర్ అంటున్నాడు, రామిఫికేషన్స్ అనే పదం వాడాడు, రైట్. ఇంపైర్ అంటున్నాడు, రైట్. సో చూడండి, ఈ మంచి మంచి పదాలను మీరు ఈ ఒక్క సెంటెన్స్లోనే చాలా మంచి పదాలని అమర్చారు. సో అమర్చారు అంటే మనకి కంటెంట్ తెలుస్తుంది, మంచి మంచి పదాలు ఎలా ఉపయోగించాలో కూడా అర్థమవుతుంది. సో ప్రీ ట్రయల్ ఇంజంక్షన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజంక్షన్ అంటే ఏంటి? ఇంజంక్షన్ అంటే కోర్టు ఇచ్చేటువంటి ఒక ఆర్డర్నే మనం ఇంజంక్షన్ అంటాం. అంటే కోర్టు పలానా పని చెయ్యాలా వద్దా, చెయ్యమని చెప్పినా అది ఇంజంక్షనే, వద్దు అని వారించినా కూడా దాన్ని మనం ఇంజంక్షన్గా చెప్పొచ్చు. కోర్టు అఫీషియల్గా ఒక ఆర్డర్ని పాస్ చేయటం. మీరు ఏదో ఒక ప్రాసెస్ చేస్తున్నారు, అది కంటిన్యూ చేయండి అని ఆర్డర్ చేసిన దాన్ని ఇంజక్షన్ అనొచ్చు, ఆపేయండి అని చెప్పినా కూడా దాన్ని ఇంజక్షన్ ఆర్డర్ అని అంటాం. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రీసెంట్ ఆర్డర్ కాషన్ చేస్తుంది కోర్ట్స్ని. ఓకే, అంటే వార్న్ చేస్తుంది. దేనికోసం అమ్మ కోర్టుని వార్న్ చేయడం? అగెయిన్స్ట్ గ్రాంటింగ్ ప్రీ ట్రయల్ ఇంజంక్షన్స్. అంటే ఈ ఇన్వెస్టిగేషన్స్, విచారణ జరిగే ముందు ఇంజంక్షన్స్ గ్రాంట్ చేయడానికి వ్యతిరేకంగా రీసెంట్ ఆర్డర్ అయితే సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. అందరినీ కోర్ట్స్ అన్నిటికీ కూడా వార్న్ చేయడం జరిగింది. మీరు ఎవరు కూడా గ్రాంట్ చేయొద్దు, ప్రీ ట్రయల్ ఇంజంక్షన్స్ అనేవి గ్రాంట్ చేయొద్దు. అది కూడా ఇంజంక్షన్ దేనికి సంబంధించిందమ్మా? అగెయిన్స్ట్ ద మీడియా. ఆ ఇంజంక్షన్ ఆర్డర్ దేనికి సంబంధించింది? మీడియా. ఓకే, మీడియాకి సంబంధించినటువంటి ఇన్ సివిల్ సూట్స్ అంటున్నాడు. ఓకే, వ్యాజ్యాలు అంటారు కదా, ప్రజా వ్యాజ్యాలు. ఇన్ సివిల్ సూట్స్ ఫర్ డెఫమేషన్. డెఫమేషన్ అంటే ఏంటంటే పరువు నష్టం అంటాం. పరువు నష్టం దావాలు అంటారు కదా, దావా అంటే సూట్, రైట్.
సూట్స్ అంటే దావాలు. సో డెఫమేషన్ అంటే పరువు నష్టం అంటాం. ఫేమ్ అంటే ప్రతిష్ట, డెఫమేషన్ అంటే ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా, రైట్? దట్ ఈస్ యువర్ డెఫమేషన్. సో ఈజ్ ఎ రిమైండర్ దట్ సచ్ ఆర్డర్స్ కుడ్ హ్యావ్ సివియర్ రామిఫికేషన్స్. సో అది ఏమని గుర్తు చేసే ప్రయత్నం చేయడం. రిమైండర్ అని ఎందుకు అన్నాడు ఇక్కడ? ఎందుకంటే రీస్టేట్మెంట్ కదా. రీస్టేట్మెంట్ అంటే ఏంటి? చెప్పిందే మళ్ళీ చెప్పడం, తెలిసిందే మళ్ళీ చెప్పడం, అంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేయడం. రిమైండర్, REMINDER, REMAINDER, రిమైండర్ అనేది మనకి మ్యాథ్స్లో వస్తుంది. రిమైండర్ 0 వచ్చేంత వరకు మనం డివైడ్ చేస్తూనే ఉంటాం, రైట్? దట్ ఈస్ రిమైండర్. REMAIN ఇది రిమైండర్. REMIN అంటే రిమైండ్ అనే వర్బ్కి రిమైండర్ నౌన్ ఫామ్. రిమైండర్ అంటే మనకి గుర్తు చేసేది. ఏమని గుర్తు చేసేది? సచ్ ఆర్డర్స్ అంటే అటువంటి ఆర్డర్స్, అంటే ప్రీ ట్రయల్ ఇంజంక్షన్కి సంబంధించి. కుడ్ హ్యావ్ సివియర్ రామిఫికేషన్. రామిఫికేషన్ అంటే కాన్సిక్వెన్సెస్, రైట్? పర్యవసానాలు అంటాం కదా. చాలా తీవ్రమైన, సివియర్ అంటే తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నాడు. అయితే దేనికి సంబంధించినటువంటి రామిఫికేషన్స్ అమ్మా అవి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వాక్ స్వాతంత్రానికి తీవ్రమైనటువంటి పర్యవసానాలు ఉండే అవకాశం ఉంటాయి అలాంటి ఆర్డర్స్ వల్ల. అండ్ మే ఇంపైర్ అంటే డ్యామేజ్ ఆర్ స్పాయిల్. ఇది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. పబ్లిక్స్ రైట్ టు నో, పబ్లిక్ హక్కు, తెలుసుకోవడం అనేది పబ్లిక్కి హక్కు. సో అటువంటి హక్కుని మీరు హరించే విధంగా, దాన్ని డ్యామేజ్ చేసే విధంగా, స్పాయిల్ చేసే విధంగా, రైట్, ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని డ్యామేజ్ చేసే విధంగా ఉంటున్నాయి. ఏంటి? ఆ ప్రీ ట్రయల్ ఇంజంక్షన్స్. సో ఒకసారి చూద్దాం. గ్రాంటింగ్ ఇంటరిమ్ ఇంజంక్షన్స్ బిఫోర్ ద ట్రయల్ కమెన్సెస్ in a cavalier manner results in the stifling of public debate. The court observed. Observed అంటే ఇక్కడ ఏంటి? అబ్జర్వ్ అంటే చూసిందనా అంటే చెప్పడం. కోర్టు వెల్లడించింది అంటాం కదా, వెల్లడించడాన్ని మనం అబ్జర్వ్డ్ అనే సెన్స్లో కూడా చెప్పచ్చు, రైట్? అబ్జర్వ్ అంటే సూచించింది, వెల్లడించింది అనే సెన్స్లో వాడతాం. గమనించింది కాదు. మనం ఏంటంటే అబ్జర్వ్ అంటే గమనించడం అనుకుంటాం, ఇక్కడ వెల్లడించింది అనే సెన్స్లో వాడాడు. సో ఇంటరిమ్ అంటే ఏంటమ్మా? మధ్యంతరం. ఓకే, ఇంటరిమ్ అంటే టెంపరీ అంటాం కదా, మధ్యంతర ఇంజంక్షన్స్ అంటే చెప్పాను కదా, ఆర్డర్, కోర్ట్ అఫీషియల్ ఆర్డర్. బిఫోర్ ద ట్రయల్ కమెన్సెస్, బిగిన్స్. కమెన్సెస్ అంటే ఏంటమ్మా? బిగిన్. సో ఆ విచారణ జరగక ముందు ఇలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం వల్ల ఏమవుతుంది? ఇన్ ఏ కెవేలియర్ మేనర్. కెవేలియర్ అంటే క్యాజువల్, చూసారా? మేనర్ అంటే విధానం. సో మేనర్ నౌన్ కాబట్టి కెవేలియర్ యాడ్జెక్టివ్ అవుతుంది. కెవాలియర్ అంటే క్యాజువల్ అనే మీనింగ్ వస్తుంది. రిజల్ట్స్ ఇన్ ద, సో దేనికి దారితీస్తుంది? రిజల్ట్స్ ఇన్ ద అంటే దేనికి దారితీస్తుంది? లీడ్స్ టు అంటాం కదా, లీడ్స్ టు ఆర్ రిజల్ట్స్ ఇన్ స్టైఫ్లింగ్ ఆఫ్ పబ్లిక్ డిబేట్. సో ప్రజలందరూ చర్చించుకోనివ్వకుండా ఆపేస్తుంది. స్టైఫుల్ చేయడం అంటే ఏంటంటే గొంతు నొక్కేయడం, మాట్లాడనివ్వకుండా చేయడం. స్టైఫుల్ చేయడం అంటే బేసిక్గా ఊపిరాడనివ్వకుండా చేయడం, లేదంటే మాట్లాడనివ్వకుండా చేయడాన్ని మనం స్టైఫుల్ అనే పదంతో చెప్తాం, స్టైఫుల్. ఓకే, సో కోర్టు సూచించింది. వైల్ సెట్టింగ్ అసైడ్ ఢిల్లీ లోవర్ కోర్ట్ ఆర్డర్. సెట్టింగ్ అసైడ్ అంటే దాన్ని పక్కకు నెట్టేసింది. సెట్టింగ్ అసైడ్ అంటే ఏంటమ్మా? వెన్ యూ ఆర్ సెట్టింగ్ అసైడ్ సంథింగ్, యు ఆర్ కీపింగ్ ఇట్ అవే, పట్టించుకోవట్లేదు, దాన్ని పక్కకు తోసేసామని అర్థం. ఢిల్లీ లోవర్ కోర్ట్ ఆర్డర్ ఆల్సో కన్ఫర్మ్డ్ బై ద ఢిల్లీ హైకోర్ట్ దట్ directed news outlet Bloomberg to take down an article concerning Zee Entertainment Enterprises Limited within a week for being allegedly defamatory. చూసారా, ఇక్కడ మెయిన్ ఇప్పుడు వచ్చినటువంటి కరెంట్ కాంటెక్స్ట్ గురించి మాట్లాడుతున్నాడు, రైట్? ఢిల్లీ లోవర్ కోర్ట్ ఇచ్చినటువంటి ఒక ఆర్డర్, దాన్ని హైకోర్టు కూడా సమర్థించిందంట, కన్ఫర్మ్డ్ బై ఢిల్లీ హైకోర్ట్. ఏమని? దట్ డిరెక్టెడ్ అంటే ఆదేశించింది, కోర్టు ఆదేశించింది. ఎవరిని? న్యూస్ అవుట్లెట్, బ్లూంబర్గ్ అనేటువంటి న్యూస్ కంపెనీ. అవుట్లెట్ అంటే ఏంటమ్మా? సో ఆ సదరు సంస్థ, బ్లూంబర్గ్ అనేటువంటి సంస్థ, టు టేక్ డౌన్ అన్ ఆర్టికల్, దాన్ని కంప్లీట్గా తీసేయాలి. టేక్ డౌన్ అంటే అక్కడ అర్థం ఏంటి? రెండు అర్థాలు ఉన్నాయి. టేక్ డౌన్ అంటే టేక్ డౌన్ ద నోట్స్ అంటాం, అంటే నోట్ చేసుకోవడాన్ని టేక్ డౌన్ అంటాం. మనం దాన్ని రాయటాన్ని టేక్ డౌన్ అంటాం. ఒకరు డిక్టేట్ చేస్తున్నా, ఒకరు చెప్తున్నప్పుడు రాస్తున్నా టేక్ డౌన్ అంటాం. సో టేక్ డౌన్ అనే ఆర్టికల్ అంటే తొలగించడం అనే సెన్స్లో వాడాడు ఇక్కడ సెన్స్ చూసారా, కాంటెక్స్ట్ బట్టి ఇక్కడ మీనింగ్ మారిపోతుంది. టేక్ డౌన్ అనే ఆర్టికల్ కన్సర్నింగ్ అంటే రిలేటెడ్ టు, కన్సర్నింగ్ అంటే రిలేటెడ్ టు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ని మీ వెబ్సైట్ నుంచి తీసేయాలి అన్నట్టుగా ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. ఆ ఢిల్లీ లోవర్ కోర్టు ఆర్డర్ చేసింది, దాన్ని ఢిల్లీ హైకోర్టు కూడా కన్ఫర్మ్ చేసింది, రైట్?
విత్ ఇన్ ఏ వీక్, ఒక వారంలోగా దాన్ని తొలగించాలన్నట్టుగా ఆర్డర్ చేసింది. అయితే ఎందుకమ్మా తీసేయమని చెప్పింది? బికాస్ రీజన్ ఈస్ ఫర్ బీయింగ్ అలెజెడ్లీ డెఫమేటరీ. సో పరువు నష్టం కలిగించే విధంగా ఆర్టికల్లో ఈ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ యొక్క పరువుని, ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా ఆర్టికల్ ఉంది కాబట్టి దాన్ని తొలగించాలన్నట్టుగా చెప్పడం జరిగింది. The brief order has not only reiterated the standard threefold test for granting interim injunctions in general, but reminded the judicial officers that the constitutional mandate of protecting journalistic expression cannot be understated when it comes to cases against the media. Okay, so brief order ఏమని చెప్పింది? రీట్రేట్ అంటే మళ్ళీ చెప్పడం, మళ్ళీ ఎంఫసైజ్ చేయడం. మరి రీట్రేట్ అంటే చెప్పిందే మళ్ళీ చెప్పడం. రీట్రేటెడ్ ద స్టాండర్డ్ 3-fold టెస్ట్, అంటే 3 స్టెప్స్ ఉన్నటువంటి టెస్ట్ని మనం 3-fold టెస్ట్ అంటాం. ఫర్ గ్రాంటింగ్ ఇంటరిమ్ ఇంజంక్షన్స్, మళ్ళీ మధ్యంతర ఉత్తర్వులు అంటాం, ఇంజంక్షన్స్. ఓకే, ఇంజంక్షన్ అంటే మళ్ళీ అదే. సో ఏదైనా చెయ్యాలా వద్దా అని కోర్టు ఇచ్చేటువంటి అఫీషియల్ ఆర్డర్ని ఇంజంక్షన్ అంటాం. సో 3-fold టెస్ట్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. నాట్ ఓన్లీ రీట్రేటెడ్ అంటే మళ్ళీ చెప్పడం, మళ్ళీ చెప్పడమే కాదు మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం కూడా చేసింది. ద జ్యుడిషియల్ ఆఫీసర్స్ దట్ ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఆఫ్ ప్రొటెక్టింగ్ జర్నలిస్టిక్ ఎక్స్ప్రెషన్ కెనాట్ బి అండర్ స్టేటెడ్. దాన్ని అండర్ స్టేట్ చేయలేము అన్నట్టుగా చెప్పాడు. మెయిన్ చూసారు అక్కడ పదం అండర్ స్టేట్ అనే పదాన్ని వాడాడు. స్టేట్, అండర్ స్టేట్. అండర్ స్టేట్ ఎప్పుడు వాడదాం? ఓకే, అండర్ స్టేట్ అంటే దాన్ని డౌన్ ప్లే చేయడం అనే సెన్స్లో వాడతాం, రైట్? దేనికైనా చిన్న చూపు చూడడం అంటాం కదా, లైట్ తీసుకోవడం అంటాం కదా, మినిమైజ్ చేయడం, డిమినిష్ చేయడం, రైట్? రెడ్యూస్, ప్లే డౌన్, డౌన్ ప్లే, ఇవన్నీ కూడా మనకి వచ్చే మీనింగ్స్ అనమాట. అండర్ స్టేట్ చేయడం, తగ్గించడం, దాని మీనింగ్ని, దాని స్థాయిని తగ్గించే ప్రయత్నం చేయడం. కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఆఫ్ ప్రొటెక్టింగ్ జర్నలిస్టిక్ ఎక్స్ప్రెషన్ కెనాట్ బి అండర్స్టేటెడ్. దాన్ని తగ్గించే పని చేయడానికి లేదు. ఎక్స్ప్రెషన్ కెనాట్ బి అండర్స్టేటెడ్ అంటున్నాడు. సో కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అంటే తీర్పు. సో వెన్ ఇట్ కమ్స్ టు కేసెస్ అగేన్స్ట్ ద మీడియా, ఎస్పెషల్లీ మీడియాకి సంబంధించినటువంటి కేసెస్ విషయంలో, ద అడ్మానిషన్ అగేన్స్ట్ కోర్ట్స్. అడ్మానిషన్ అంటే ఏంటమ్మా? యాంగర్. అడ్మానిషన్ అంటే చీవాట్లు పెట్టడం, క్రిటిసైజ్ చేయడం, తిట్టడం, కోపగించుకోవడం అనే సెన్స్లో అడ్మానిషన్. అగేన్స్ట్ కోర్ట్స్ మెకానికలీ అప్లయింగ్ ద 3 limbs ఆఫ్ ద టెస్ట్. సో 3 భాగాలు, మెయిన్ లిమ్స్ అంటే ఏంటంటే ఆర్గన్స్, మెయిన్ ఆర్గన్స్ ఆఫ్ ద టెస్ట్. వెదర్ దెర్ ఈస్ ఏ ప్రైమా ఫేసీ కేస్, వెదర్ ద బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎన్ ఇంటరిమ్ రిస్ట్రెయింట్, అండ్ లాస్ట్లీ వెదర్ నాట్ గ్రాంటింగ్ ఇట్ విల్ కాజ్ ఇర్రిపేరబుల్ లాస్ ఆర్ హార్మ్ టు ద ప్లెయింటిఫ్. ఓకే, సో 3 లిమ్స్ గురించి చెప్తున్నాడు. ఆ టెస్ట్ మనం టెస్ట్ చేసుకోవాలన్నమాట మెకానికల్గా. అడ్మానిషన్ అగెయిన్స్ట్ కోర్ట్స్, అడ్మానిషన్ అంటే అక్కడ విమర్శ, తిట్టడం, యాంగర్ అనే విధంగా అనే మీనింగ్లో వాడతాం. సో వెదర్ దెర్ ఇస్ ఏ ప్రైమా ఫేసీ కేస్. ప్రైమా ఫేసీ ఏంటంటే ఇనీషియల్గా మనకు ఉండేటువంటి దాని మీద ఉండేటువంటి ఒపీనియన్, అంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయకముందే ఒక ఇనీషియల్ మనకి దాని మీద ఉండేటువంటి ఒక ప్రిలిమినరీ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ కేస్, దట్ ఈస్ కాల్డ్ ప్రైమా ఫేసీ, రైట్? వెదర్ ద balance of convenience is in favor of an interim restraint, and lastly whether not granting it will cause irreparable loss or harm to the plaintiff. Plaintiff అంటే మీనింగ్ ఏంటంటే ఎవరైతే ఆ దావాని వేస్తారో, ఎవరైతే సూట్ని ఫైల్ చేస్తారో వాళ్ళని మనం వాది ప్రతివాది అంటాం కదా. వాది అంటే ఎవరు? వేసేవాడు, అతన్ని ప్లెయింటిఫ్ అంటాం. సో ఎవరైతే కోర్టులో కేసు ఫైల్ చేస్తాడో అతను మనం ప్లెయింటిఫ్ అంటాం. అతనికి ఏమైనా ఇర్రిపేరబుల్ లాస్ కానీ హామ్ కానీ జరుగుతుందా లేదా అన్నది దృష్టిలో పెట్టుకొని గ్రాంట్ చేయాలా వద్దన్నది డిసైడ్ చేయాలి. వెదర్ నాట్ గ్రాంటింగ్ ఇట్ విల్ కాజ్, అలా గ్రాంట్ చేయకపోతే అతనికి ఏమైనా ఇర్రిపేరబుల్ అంటే దాన్ని మనం రిపేర్ చేయలేం, అటువంటి హామ్ ఏమైనా జరుగుతుందా, అలాంటి నష్టమైనా జరుగుతుందా అన్నది మనం చూసుకోవాల్సి వస్తుంది. బై మియర్లీ రికార్డింగ్ దట్ దీస్ గ్రౌండ్స్ హ్యావ్ బీన్ సాటిస్ఫైడ్ ఈస్ క్వైట్ అపోజిట్ అంటే అప్రాప్రియేట్. అపోజిట్ అంటే అర్థం ఏంటమ్మా? అప్రాప్రియేట్. ద కోర్ట్స్ గ్రాంటింగ్ అండ్ ఇంజంక్షన్ ఆర్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు రికార్డ్ రీజన్స్ బై అనలైజింగ్ ద ఫ్యాక్ట్స్. సో ఫ్యాక్ట్స్ని అనలైజ్ చేస్తూ ఒక ఇంజంక్షన్ గ్రాంట్ చేసింది కోర్ట్ అంటే రీజన్స్ అనేవి రికార్డ్ చేయాలి. సో దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ కోర్ట్స్
ఇంజంక్షన్, రైట్, బై అనలైజింగ్ ద ఫ్యాక్ట్స్. సో విశ్లేషించాలి బాగా, ఓకే, నిజాల్ని అనలైజ్ చేస్తూ ఆ రీజన్స్ని రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తున్నాడు, రైట్. నెక్స్ట్, however it is with unfortunate frequency that one hears of 3 kinds of judicial orders that place questionable curbs on journalistic publications. అయినప్పటికీ అన్ఫార్చునేట్ ఫ్రీక్వెన్సీ, దురదృష్టకరం కదా, వన్ హియర్స్ ఆఫ్ 3 kinds of judicial orders that place questionable curbs, అంటే ప్రశ్నించదగ్గ రెస్ట్రిక్షన్స్. కర్బ్స్ అంటే ఏంటమ్మా? రెస్ట్రిక్షన్స్, లిమిట్స్ అని అంటాం కదా. సో కొంత రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నాన్ని మనం కర్బ్స్ అంటాం. ఆన్ జర్నలిస్టిక్ పబ్లికేషన్స్, జర్నలిస్టులు సంబంధించినటువంటి పబ్లికేషన్స్ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ విధించడం అన్నది, రైట్. 3 kinds of judicial orders అంట. అవుట్ రైట్ గ్యాగ్ ఆర్డర్స్. గ్యాగ్ ఆర్డర్స్ అంటే ఏంటమ్మా? గ్యాగింగ్ అంటే చెప్పుకున్నాం కదా ఇందాకనే. గ్యాగ్ అంటే స్టాప్ చేయడం, ఓకే, దాన్ని మనం గ్యాగ్ ఆర్డర్స్ అంటాం. అవుట్ రైట్ గ్యాగ్ ఆర్డర్స్ బ్యానింగ్ ఎనీ పబ్లికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు కేసెస్ బీయింగ్ హర్డ్ బై ద కోర్ట్స్. సో కోర్టుల్లో ఏదైతే విచారణకు వస్తాయో అటువంటి కేసెస్కి సంబంధించి, రైట్, పబ్లికేషన్స్, జర్నలిస్టిక్ పబ్లికేషన్స్ జరగకుండా ఆపే ప్రయత్నం చేయడం. అవుట్ రైట్ గ్యాగ్ ఆర్డర్స్ ఏమిటంటే అప్పటికప్పుడు మీరు ఇమీడియట్గా మీరు ఆపేయాలి అన్నట్టుగా. అవుట్ రైట్ అంటే ఇమీడియట్గా, రైట్, ఇమీడియట్గా గ్యాగ్ ఆర్డర్స్. బ్యానింగ్ ఎనీ పబ్లికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు కేసెస్ బీయింగ్ హర్డ్ బై ద కోర్ట్స్. కోర్ట్స్ ఏవైతే ఇన్వెస్టిగేషన్ అంటే విచారణ చేస్తుంటాయో అటువంటి కేసెస్కి సంబంధించి, రైట్, వాటిని పబ్లిష్ చేయకుండా బ్యాన్ చేసే పద్ధతి ఒకటి. 2, ఆమ్నిబస్ ప్రయర్ రెస్ట్రైంట్ ఆర్డర్స్ అగేన్స్ట్ ఆల్ మీడియా హౌసెస్ బేస్డ్ ఆన్ ఏ plaintiff's fear that a defamatory statement may be repeated by others. And finally, pre-trial orders to specific media houses to take down an article and refrain from further publication. సో అక్కడ 3 kinds of judicial orders గురించి చెప్పాడు కదమ్మా. సో అందులో ఒకటి అవుట్ రైట్ గ్యాగ్ ఆర్డర్, 2 ఆమ్నిబస్ అంటే అందరినీ కవర్ చేసే విధంగా. ఆమ్ని అంటే ఆల్, ఆమ్నిబస్ అంటే అందరినీ కవర్ చేసే విధంగా. ప్రయర్ ప్రాపర్ రిస్ట్రెయింట్ ఆర్డర్స్ అంటే వారి మీద రిస్ట్రిక్షన్స్ పెట్టడం. అగెయిన్స్ట్ ఆల్ అంటున్నాడు ఇక్కడ, రైట్, అన్ని మీడియా హౌసెస్ మీద రిస్ట్రిక్షన్ విధించడం బేస్డ్ ఆన్ ఏ ప్లెయింటిఫ్స్ ఫియర్. ప్లెయింటిఫ్స్ అంటే ఇందాకే అనుకున్నాం కదా, ఎవరైతే సూట్ని ఫైల్ చేస్తారో, రైట్, దావా వేస్తారో, అతని భయం ఏంటా భయం అమ్మ? దట్ డిఫమేటరీ స్టేట్మెంట్, ఏదన్నా పరువుని నష్టం కలిగించే స్టేట్మెంట్ ఎవరైనా రిపీట్ చేసే అవకాశం ఉంది, ఒకరు కాకపోతే ఇంకొకరు. సో రిపీట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అందరి మీద కూడా రీస్ట్రెయింట్ ఆర్డర్స్ అన్నవి వేయాలి. ఆమ్నిబస్ ప్రయర్ రీస్ట్రెయింట్ ఆర్డర్స్ అంటే అందరినీ కవర్ చేస్తూ, అన్ని మీడియా హౌసెస్ని కవర్ చేస్తూ రీస్ట్రెయింట్ ఆర్డర్స్ అనేది పాస్ చేయడం, రైట్. నెక్స్ట్ ఫైనలీ ప్రీ ట్రయల్ ఆర్డర్స్. ఇదేంటి? స్పెసిఫిక్ మీడియా హౌసెస్. సో కొంతమంది టార్గెటెడ్ మీడియా హౌసెస్కి ఈ ప్రీ ట్రయల్ ఆర్డర్స్, ఓకే, విచారణ జరగక ముందు ఆర్డర్స్ ఇవ్వడం. టు టేక్ డౌన్ అన్ ఆర్టికల్ అంటే రిమూవ్, టేక్ డౌన్ అంటే రిమూవ్ అనే మీనింగ్ వస్తుంది. ఆ ఆర్టికల్ని తొలగించాల్సిందిగా, అలానే రీఫ్రైన్ ఫ్రమ్ ఫర్దర్ పబ్లికేషన్, తర్వాత వచ్చే పబ్లికేషన్స్లో దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకురావద్దు అన్నట్టుగా వారి మీద ఆర్డర్స్ని పాస్ చేయడం. ఇవి 3 kinds of judicial orders, ఓకే, దాని గురించే మాట్లాడుతున్నాడు. తర్వాత such orders will not be possible unless one ignores the common law principle in Bonnard versus Perryman, which lays down the standard that there can be an injunction in a defamation suit only if the court feels that the content is defamatory and there can be no way the publication can be justified during trial, for instance by pleading the defense of truth and public interest. So Bonnard versus Perryman, సో ఆ కేసుకి సంబంధించి అలాంటి ఆర్డర్స్ ఎప్పుడు పాసిబుల్ అవ్వంట. విల్ నాట్ బీ పాసిబుల్ అన్లెస్, అయితే ఒక కండిషన్ ఏంటి చెప్పాడు? అన్లెస్ అంటే ఒక కండిషన్, ఒక సందర్భంలో అయితే అవుతుంది. ఏంటది? వన్ ఇగ్నోర్స్ ద కామన్ లా ప్రిన్సిపల్ ఇన్ బొనార్డ్ వర్సెస్ పెరిమ్యాన్. సో ఆ కామన్ ప్రిన్సిపల్ ఏంటమ్మా? విచ్ లేస్ డౌన్, ఏమని చెప్తుందంటే ద స్టాండర్డ్ దట్ దేర్ కెన్ బీ అన్ ఇంజెక్షన్ అనేది ఒక డెఫమేషన్లో ఎప్పుడు పాసిబుల్ అవుతుందంట? ఓన్లీ ఇఫ్ ద కోర్ట్ ఫీల్స్ దట్ ద కంటెంట్ ఈస్ డెఫమేటరీ. సో అందులో ఉండేటువంటి కంటెంట్ డెఫమేటరీగా ఉంది అని కోర్టు భావిస్తేనే అప్పుడు ఇంజంక్షన్ అది పాసిబుల్ అవుతుంది, రైట్. డెఫమేటరీ అంటే చెప్పాను కదా, పరువు నష్టం కలిగించే విధంగా.
defamation noun, defamatory adjective. And there can be no way the publication can be justified during trial. సో విచారణ జరుగుతున్న సందర్భంలో ఇంకా ఆ పబ్లికేషన్ని జస్టిఫై చేయడానికి లేదు, ఒకవేళ కోర్టు దాన్ని డెఫమేటరీగా పరిగణిస్తే. ఫర్ ఇన్స్టెన్స్ బై ప్లీడింగ్ ద డిఫెన్స్ ఆఫ్ ద ట్రూత్, అంటే ట్రూత్ని కాపాడడానికి, ట్రూత్ని అంటే నిజాన్ని కాపాడుకునే ప్రయత్నంలో, రైట్, ఆర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ప్రజా ప్రయోజనాల కోసం, రైట్. ఫర్ ఇన్స్టెన్స్ అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు, బై ప్లీడింగ్ ద డిఫెన్స్ ఆఫ్ ట్రూత్ అంటే ట్రూత్ని ఎలా అయినా కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశం, అప్పుడైనా కావచ్చు, లేదంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రజా ప్రయోజనాలను కాపాడడానికి కోసం. ద లేటెస్ట్ ఆర్డర్ ఆల్సో కంటైన్స్ అ రిమైండర్ దట్ దోస్ విత్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఎకానమిక్ పవర్ కెన్ రిసార్ట్ టు స్లాప్ SLAPP acronym strategic litigation lawsuit against public participation. Okay, latest order also contains a reminder. మళ్ళొక రిమైండర్ గుర్తు చేస్తున్నాడు, ఏమని? దోస్ విత్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఎకానమిక్ పవర్, ఎవరికైతే బాగా పలుకుబడి ఉంటుందో, మంచిగా మనీ ఉంటుందో, ఎకానమిక్ పవర్, దే కెన్ రిసార్ట్ టు స్లాప్. రిసార్ట్ టు అంటే అర్థం ఏంటంటే ఇంకా ఫైనల్ ఆప్షన్ అని చెప్పడం. రిసార్ట్, వెన్ యూ రిసార్ట్ టు సంథింగ్ అంటే యూ హ్యావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్, ఏది వర్కౌట్ కాలేదు, ఇంకా చివరిగా మీకు మిగిలినటువంటి మీరు ఆశ్రయించారు దాన్ని అని చెప్పడం. సో రిసార్టెడ్ టు అంటే మీరు దాన్ని చివరిగా ఆశ్రయించారు, ఇంకా దాన్ని పట్టుకోవాల్సి వచ్చింది, ఇంకా మీకు వేరే ఆప్షన్స్ ఏమి కుదరలేదని చెప్పడం. SLAPP దానికి డెఫినేషన్ ఇచ్చాడు, స్ట్రాటజిక్ లిటిగేషన్ లాసూట్ అగేన్స్ట్ పబ్లిక్ పార్టిసిపేషన్. టాక్టిక్ అంటే ఏంటమ్మా? వ్యూహం, రైట్. ఆఫెన్ యూస్ టు స్టైఫుల్ పబ్లిక్ క్రిటిసిజం. స్టైఫుల్ అంటే మళ్ళీ గొంతు నొక్కేయడం, రైట్. స్టైఫుల్ అంటే మాట్లాడనివ్వకుండా చేయడం, గొంతు నొక్కేయడం అనే సెన్స్లో స్టైఫుల్. పబ్లిక్ క్రిటిసిజం ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ కంపెనీస్, చూసారా, అదొక టాక్టిక్ అంట. ఏది? స్లాప్ అన్నది, SLAPP. పబ్లిక్ క్రిటిసిజం రానివ్వకుండా దాన్ని ఆపే ప్రయత్నం చేసే ఒక వ్యూహం అది. ఓకే, ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ కంపెనీస్. ద కోర్ట్ హ్యాస్ స్ట్రక్ ద రైట్ నోట్. ఇది చూసారా, ఇది ఒక ఇడియం అమ్మ, అంటే సరిగ్గా చెప్పగలిగింది, సరైన పాయింట్ని పట్టుకుంది, కరెక్ట్గా చెప్పింది అని చెప్పడం. నోట్ అంటే ఇక్కడ ఏంటమ్మా? నోట్ అంటే అక్కడ మ్యూజికల్ నోట్స్, మనకి నోట్స్ ఉంటాయి కదా, ఇన్స్ట్రుమెంట్స్ వాయించేటప్పుడు నోట్స్, పాడేటప్పుడు నోట్స్, మ్యూజికల్ నోట్స్. సో సరైన కరెక్ట్ పాయింట్ని పట్టుకుంది అని చెప్పడం. స్ట్రక్ ద రైట్ నోట్ వెన్ ఇట్ వాంట్స్ దట్ అన్ ఎర్లీ ఇంజంక్షన్ ఇన్ వాట్ కుడ్ బి ఏ ప్రొలాంగ్డ్ ట్రయల్ యాక్ట్స్ యాజ్ ఏ డెత్ సెంటెన్స్ అగేన్స్ట్ ద మెటీరియల్ టు బి పబ్లిష్డ్. సో ఇట్ వాన్స్, ఇట్ అంటే ఎవరు? కోర్ట్ ఏమని వారిస్తుంది? ఇట్ వాన్స్ దట్, సో వార్న్ చేస్తుంది, దట్ అన్ ఎర్లీ ఇంజంక్షన్, ముందుగానే, ఎర్లీ, ఇన్ వాట్ కుడ్ బి ఏ ప్రొలాంగ్డ్ ట్రయల్. సో ఒక ప్రొలాంగ్డ్ ట్రయల్ జరిగే ప్లేస్లో మీరు ముందుగానే ఎర్లీ ఇంజంక్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? అది మరణ దండనగా మారిపోతుంది. డెత్ సెంటెన్స్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా? మరణ శిక్ష అని చెప్పొచ్చు. అగెయిన్స్ట్ ద మెటీరియల్ టు బి పబ్లిష్డ్, ఎందుకంటే ఇప్పుడు ఎర్లీ ఇంజంక్షన్ వస్తే ఇంకక్కడ విచారణ ఇంకా జరగదు కదా. సో విచారణ జరిగితే కొంచెం ప్రొలాంగ్ అయినా కూడా చాలా వరకు వాటి మీద వాదోపవాదాలు జరుగుతాయి. కానీ ఇంజెక్షన్ వచ్చేస్తే ఇంకా ఆపేయమని చెప్పడమే కదా, దానివల్ల ఏమవుతుంది? మొత్తానికి ఇంకా క్లోజ్ అయిపోతుంది చాప్టర్. డెత్ సెంటెన్స్, ఇంకా మరణదండన విధించినట్టే. అగెయిన్స్ట్ ద మెటీరియల్ టు బి పబ్లిష్డ్, ఎటువంటి మెటీరియల్ పబ్లిష్ చేయడం అన్నా దానికి ఇంకా ముగింపు పలికినట్టే అయిపోతుంది. సో ఎర్లీ ఇంజెక్షన్ కోసం వార్న్ చేసింది కోర్ట్. స్ట్రక్ ద రైట్ నోట్ అంటే సరైన పాయింట్ని చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ లర్న్డ్ ఫ్రమ్ టుడేస్ ఎడిటోరియల్. సో మంచి మంచి పదాలు నేర్చుకున్నాం, రైట్. నెక్స్ట్ వీ విల్ ట్రై టు టాక్ అబౌట్ టుడేస్ వొకాబులరీ. సో ప్రిజుడైస్ అనే పదంతో మనం ఫస్ట్ లెటర్ అమ్మ ఈరోజు నెక్స్ట్ ఎడిటోరియల్లో వచ్చినటువంటి వర్డ్ ఇది. ప్రిజుడైస్ అంటే మనకి ఆల్రెడీ ఒకరి మీద ఉన్నటువంటి ప్రీ కన్సీవ్డ్ నోషన్ అని చెప్పుకుంటాం మనం జనరల్గా. వి కాల్ ఇట్ ఎస్ ప్రీ కన్సీవ్డ్ నోషన్, అంటే ఒకరి మీద మనకు ఆల్రెడీ ఒక అభిప్రాయం ఏర్పడిపోవడం. ప్రీ కన్సీవ్డ్ నోషన్ అంటే ఫీలింగ్, రైట్. సో వారి మీద ఒక అభిప్రాయాన్ని మనం వాళ్ళతో మాట్లాడకుండా, వారితో ఏమీ చెప్పకుండా చేయకుండానే మనం ఒక ఫ్రేమ్ చేసేసుకోవడం, దట్ ఈస్ కాల్డ్ ప్రిజుడైస్. ప్రీ కన్సెప్షన్ అని చెప్పచ్చు, ప్రీ డిస్పోజిషన్ అని చెప్పచ్చు. ముందుగానే మీరు ఒక ఒపీనియన్ని ఫ్రేమ్ చేసుకోవడం, అది కూడా కొంచెం నెగిటివ్గా ఉండడం. అన్ఫెయిర్ అండ్ అన్రీజనబుల్ ఒపీనియన్, రైట్. అది అన్ఫెయిర్గా ఉండే ఒపీనియన్, అన్రీజనబుల్గా ఉండే ఒపీనియన్, ఎస్పెషల్లీ వెన్ ఫార్మ్డ్ వితౌట్ ఇనఫ్ థాట్ ఆర్ నాలెడ్జ్. సరిగ్గా దాని మీద అవగాహన లేకుండా మనం ఊరికనే దాని మీద కొన్ని ఒపీనియన్స్ని ఫ్రేమ్ చేసుకోవడం. లాస్ అగెయిన్స్ట్ రేషియల్ ప్రిజుడైస్ మస్ట్ బి స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్డ్. చూసారా,
జాతులకు సంబంధించినటువంటి ఈ ఒపీనియన్ ఫ్రేమింగ్కి వ్యతిరేకంగా రైట్ చట్టాలని మనం వాడుకోవాలి, ప్రయోగించాలి. ఎన్ఫోర్స్ అంటే వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. రైట్. ప్రిజుడైస్. కట్ నో ఐస్ అనే ఒక ఇడియం అనొచ్చు, లేదంటే ఇడియంగా చెప్పుకోవచ్చు. కట్ నో ఐస్. ఐ హ్యావ్ హర్డ్ హర్ ఎక్స్క్యూజెస్ అండ్ దే కట్ నో ఐస్ విత్ మీ. ఆమె ఇచ్చినటువంటి సాకుల్ని విన్నాను, కానీ అది ఎక్కడ కూడా అంటే పొంతన లేదు, అంటే ఎటువంటి ప్రభావం చూపించలేదు. టు నాట్ కాస్ సమ్వన్ టు చేంజ్ దేర్ ఒపీనియన్ ఆర్ డెసిషన్. సో అదేమి ప్రభావం చూపలేకపోయింది అని చెప్పేటప్పుడు కట్ నో ఐస్ విత్ సమ్మన్ ఆర్ సంథింగ్. సో అది ఎటువంటి ప్రభావం చూపించలేకపోయింది అని చెప్పేటప్పుడు కట్ నో ఐస్ అనేటువంటి ఎక్స్ప్రెషన్ని వాడతాం. నెక్స్ట్ స్లర్. స్లర్ అన్నది నెగటివ్ అమ్మ, నెగటివ్ కాంటెక్స్లో వాడే నౌన్. అంటే క్రిటిసైజ్ చేయడం, ఎవరినైనా తిట్టిపోయడం, క్రిటిసైజ్ చేయడం. యాస్పర్షన్ అని చెప్పొచ్చు, నౌన్. ఇన్సునియేషన్, ఇది కూడా నౌన్. ఇన్యూఎండో అంటే ఏదో ఒకరిని రెఫర్ చేస్తూ క్రిటిసైజ్ చేయడం. రైట్. ఇండైరెక్ట్గా వారిని రెఫర్ చేస్తూ క్రిటిసైజ్ చేయడం. ఎ రిమార్క్ దట్ క్రిటిసైజెస్ సమ్వన్ అండ్ ఈజ్ లైక్లీ టు హ్యావ్ అ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఆన్ దర్ రెప్యుటేషన్. సో వారి ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా, రైట్, వారి కీర్తి ప్రతిష్టలకి మచ్చ తెచ్చే విధంగా క్రిటిసైజ్ చేయడాన్ని ఇంకోటి స్లర్. హిస్ కమెంట్స్ కాస్ట్ స్లర్. చూడండి ఇక్కడ వర్బ్ స్లర్ అనే నౌన్తో కాస్ట్, ఇది ఒకటి. కాస్ట్ ఆస్పర్షన్స్ అని కూడా అంటారు. ఆస్పర్షన్స్ అన్నా కూడా వాట్ వి సే క్రిటిసిజం అనే మీనింగ్ వస్తుంది. ఆస్పర్షన్స్. కాస్ట్ వర్బ్, ఆస్పర్షన్స్ నౌన్. ఆన్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ హిస్ ఎంప్లాయీస్. ఇంటిగ్రిటీ అంటే నిజాయితీ. సో వారికి ఉన్నటువంటి వారి దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ యొక్క ఇంటిగ్రిటీ మీద కాస్ట్ స్లర్ అంటే అదొక మచ్చలాగా, రైట్, డ్యామేజ్, వాళ్ళ రెప్యుటేషన్కి డ్యామేజ్ తెచ్చే విధంగా అని చెప్పడం. రైట్. పెజోరేటివ్, ఇది కూడా నెగిటివ్ కాంటెక్స్ట్లోనే వాడతామమ్మా. యాడ్జెక్టివ్ ఇది. చూడండి, మేక్ ష్యూర్ స్టూడెంట్స్ రియలైజ్ దట్ ఫ్యాట్ ఈజ్ ఏ పెజోరేటివ్ వర్డ్. ఫ్యాట్ అని అనకూడదు. ఫ్యాట్ అనే పదం వాడితే అది కొంచెం డిగ్రేడ్ చేసే విధంగా ఉండడం, ఎవరినైనా అపహాస్యం చేసే విధంగా, వారిని కించపరిచే విధంగా మాట్లాడడం. ఎక్స్ప్రెసింగ్ డిసప్రూవల్ ఆర్ సజెస్టింగ్ దట్ సంథింగ్ నాట్ గుడ్ ఆర్ ఈజ్ ఆఫ్ నో ఇంపార్టెన్స్. సో వారి ప్రాధాన్యతను కానీ వారి స్థాయిని తగ్గించి మాట్లాడే విధంగా ఉండేదే పెజోరేటివ్. రైట్. డిస్పారేజింగ్, స్లాండరస్. స్లాండర్ అంటే ఏంటమ్మా? మళ్ళీ అలానే మన స్థాయిని తగ్గించి మాట్లాడే విధంగా స్లాండరస్. స్లాండర్ నౌన్, స్లాండరస్ యాడ్జెక్టివ్. డిస్పరేజింగ్, తక్కువ చేసి మాట్లాడడం. రైట్. పెజోరేటివ్. షాకిల్. షాకిల్ అంటే మీకు తెలిసిందే. షాకిల్ అంటే మనం అంటాం కదా, షాకిల్స్ అంటే వాట్ వి సే సంఖ్యలు అంటాం కదా, వాటిలో మనం షాకిల్ అంటాం. బాండేజ్ ఆర్ లాక్. లాక్ కదా షాకిల్. రైట్. సో ద కంట్రీ ఈజ్ షాకిల్డ్ బై ఇట్స్ ఓన్ డెట్స్. అంటే కంప్లీట్గా చేతులు కట్టేశారు దాని డెట్స్ వల్ల, చేసినటువంటి అప్పుల వల్ల అది బాగా షాకిల్ అయిపోయిందంటే ఏంటమ్మా? సో ఇంకేమీ చేయలేకపోతున్నారు మీరు బందీలుగా ఉంటే ఏమైనా చేయగలరా? ఏమీ చేయలేరు. సో యువర్ హెల్ప్లెస్ సిచ్యువేషన్. కంట్రీ ఈజ్ షాకిల్డ్ అనే మీనింగ్లో వాడాడు. సో జనరల్గా షాకిల్ని నౌన్గా వాడచ్చు. నౌన్గా షాకిల్ అంటే సంఖ్యలు. సో ఇక్కడ వర్బ్గా వాడటం జరిగింది. సో నౌన్గాను వాడచ్చు, వర్బ్గా కూడా వాడచ్చు. రైట్. షాకిల్స్. ఫెట్టర్స్ అని కూడా అంటారు సంఖ్యలను. ఐరన్ ఫెట్టర్స్ అంటారు. ఫెట్టర్స్ అన్నా కూడా సంఖ్యలే. రైట్. మెయిడన్ అంటే వెరీ ఫస్ట్ అంటాం కదా, మెయిడన్ టెస్ట్ సెంచరీ అంటారు, మెయిడన్ స్పీచ్ అంటారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైప్, ఇనాగ్రల్ ఆర్ ఇనీషియల్. డెబ్యూ అంటాం కదా, మెయిడన్. సో వెరీ ఫస్ట్. ద ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ఏరోప్లేన్ విల్ మేక్ ఇట్స్ మెయిడన్ ఫ్లైట్. అంటే ఫస్ట్ ఫ్లైట్, మొదటిసారిగా అది గాల్లో ఎగరబోతుంది. రైట్. వౌచ్. వౌచ్ కూడా వర్బ్ అమ్మ. పణంగా పెట్టడం అంటాం కదా. ఐ కెన్ వౌచ్ దట్ హిస్ డెత్ వాస్ యాక్సిడెంటల్. నేను దాన్ని చాలా స్ట్రాంగ్గా చెప్పగలను. వౌచ్ అంటే మీరు దాన్ని స్ట్రాంగ్గా చెప్పగలడం. ఐఎమ్ ఏబుల్ టు ఫార్మ్ యువర్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ టు సే సట్ సంథింగ్ ఇస్ ట్రూ. మీ నాలెడ్జ్ని బేస్ చేసుకొని, మీ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని అది ఖచ్చితంగా అవుతుంది అని చెప్పగలడాన్ని యూ కెన్ కాల్ వౌచ్. ఐ కెన్ వౌచ్ దట్ అంటే నేను బెట్ అంటాను చూసారా, బెట్ ఖచ్చితంగా అయి ఉంటుంది ఇలానే అని చెప్పడం. అంటే మనకి ఒక ఇన్స్టింక్ట్, మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా కావచ్చు, లేదంటే మనకి ఉన్నటువంటి నాలెడ్జ్ పరంగా కావచ్చు, మనం దేన్నైనా ఖచ్చితంగా జరిగి ఉంటుందని చెప్పగలడాన్ని వౌచ్ అంటాం. సో కన్ఫర్మ్ అనొచ్చు, ఎఫ్ఎం అనొచ్చు, స్వేర్, ఇవన్నీ వర్బ్స్. ఓకే. వౌచ్. తర్వాత ఎట్ స్టేక్. సంథింగ్ ఈజ్ ఎట్ స్టేక్ అంటే సంథింగ్ ఈజ్ ఇన్ డేంజర్, సంథింగ్ ఈజ్ ఇన్ రిస్క్. రిస్క్ అనొచ్చు, వల్నరబుల్ పొజిషన్ అంటే వీక్. ఎప్పుడైనా రైట్
వల్నరబుల్ పొజిషన్ అంటే రిస్కీ పొజిషన్. ఇఫ్ సంథింగ్ లైక్ మనీ, జాబ్ ఆర్ సమ్వన్స్ రెప్యుటేషన్ ఈజ్ అట్ స్టేక్, ఇట్ ఈస్ ఇన్ డేంజర్ ఆఫ్ బీయింగ్ లాస్ట్. ఎప్పుడైనా అది లూజ్ అయ్యే ఛాన్స్ ఉండడాన్ని మనం అట్ స్టేక్ అంటాం. ద కంపెనీస్ రెప్యుటేషన్ ఈజ్ అట్ స్టేక్ అంటే అది చాలా ప్రమాదంలో ఉంది అని అర్థం. ఈజ్ అట్ స్టేక్ అండ్ దే నీడ్ టు యాక్ట్ క్విక్లీ అండ్ డెసిసివ్లీ. ఓకే, మంచి డెసిషన్ తీసుకోగలగాలి, రైట్, క్విక్లీ అండ్ డెసిసివ్లీ. రైట్, అసైన్మెంట్ ఆఫ్ ద డే, ఇది ఖచ్చితంగా అందరూ ఆన్సర్ చేయాల్సిందే. రైట్, ప్లీజ్ గో త్రూ దిస్. 7-lettered వర్డ్ అమ్మా, ఒక 7-lettered వర్డ్. ఇది నెగటివ్ కాంటెక్స్లో వాడే నౌన్. టర్న్ కోట్ అని, బ్యాక్ స్టాబర్ అని మనం చెప్తాం. అంటే ఇది ఖచ్చితంగా ఒక కామన్ నౌన్, అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇట్ ఈస్ రెఫరింగ్ టు ఏ కామన్ నౌన్. అండ్ ఎందుకంటే టర్న్ కోట్ వాడాడు, బ్యాక్ స్టాబర్, రెండు కూడా కామన్ నౌన్సే. ఓకే, ఆ వ్యక్తిని ఏమంటాం, ఆ పర్టికులర్ వ్యక్తిని మనం ఏమంటాం? టర్న్ కోట్, బ్యాక్ స్టాబర్. రైట్, ఇండియాస్ ఎఫర్ట్స్ టు ఎన్ష్యూర్ ఎర్లీ ట్యూబర్క్యులోసిస్ డిటెక్షన్ and treatment initiation along with a dash of community engagement efforts has resulted in a decline of 16% in incidence and 18% reduction in dash since 2015. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని రైట్ వీటి నుంచి ఎలిమినేట్ చేసుకుంటూ విచ్ షుడ్ బి ద ఆన్సర్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నుంచి ఏ ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకున్నా కూడా ఖచ్చితంగా లైక్ రూపంలో మీ యొక్క మద్దతును తెలపండి. అలానే కమెంట్ సెక్షన్లో కూడా మీకు ఏమైనా అవసరమైతే డౌట్స్ ఉన్నా ఆన్సర్స్ రూపంలో కావచ్చు, యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ థాట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, స్టే ట్యూన్ టు ఐఏసీ. హ్యావ్ ఎ నైస్ డే.